బోధన్ చెరుకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎన్డీఎస్ఎల్ క్రషింగ్ సీజన్పై తొలగని ప్రతిష్టంభన, అందని రవాణా ఛార్జీలు, అమ్మకం పన్ను బిల్లులు రాక చెరుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తమ కర్మాగారానికి వచ్చిన చెరుకుకు టన్నుకు 2600 ఇస్తామన్న మహారాష్ట్ర చక్కెర పరిశ్రమ 2200 రూపాయలతోనే సరిపెట్టింది. ఈ కోతలకు తోడు 6 నెలలుగా అందని బిల్లులతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని చెరుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం స్వాధీనం ప్రకటన, లేఆఫ్లతో 2015-16 గానుగాటపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎలాంటి ఒప్పందం లేకున్నా సర్కారే పరిశ్రమను నడిపిస్తుందన్న భరోసాతో బోధన్ డివిజన్లోని రైతులు మరో ప్రత్యామ్నాయం లేక 40,000 ఎకరాల్లో చెరుకును పండించారు. సీజన్ ఆరంభం నాటికి సాంకేతిక కారణాలతో పరిశ్రమ స్వాధీనంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇదే అదనుగా భావించిన ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. ఈ ఏడాదికి క్రషింగ్ లేదనే విషయం ఈ పరిణామంతో తేలిపోయింది. ఇక తాము పండించిన చెరుకును ఏం చేయాలని రైతులు తెలంగాణ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. గత ఇది చెరుకు ఫ్యాక్టరీ గురించి మనం ఇప్పుడు రైతులు అనుకున్నది ఏంటంటే, పోయిన 14-15 సీజన్లో మన ఫ్యాక్టరీ నడుస్తుందని నమ్మకంతో మేమందరం చెరుకులు పెట్టాము. రైతులంతా ఉంసా కానీ, కాజాపురం కానీ, మందరం కానీ ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఫ్యాక్టరీ నుంచి ఇప్పుడు మహారాష్ట్రకు తోలినాం. ఆ తోలిన దానికి ఆ డబ్బులు అయినా 2600 రూపాయలు 2600 ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు 2200 ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు మేము అంతా రైతులు అందరం చాలా నష్టంలో ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళకి ఇంకా రికవరీలో కొన్ని డబ్బులు ఇస్తున్నారు, ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. మనకు చూసినట్టు దాతలు ఎవరు లేరు. రైతులు మనతో అందరూ పరిశ్రమలు ఉన్నాము. కాబట్టి మనకు రైతులకు చూసి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మన ఎంపీ కవితక్క కానీ వాళ్ళ దగ్గర అందరి దగ్గర పోయినాము. మన చెరుకు రైతులకు న్యాయం చేయాలని మేము పదే వాళ్ళకు నమస్కారం చేసి చెప్తున్నామంటే, సాధారణంగా ఎకరాకు చెరకు ఉత్పత్తి 30 నుంచి 35 టన్నులు. గడల్ని నరికిన 24 గంటల్లోపు పరిశ్రమకు తోలటం వల్ల ఎక్కువ బరువు తూగుతుంది. అధిక చక్కెర ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. ఎన్డీఎస్ఎల్ సంక్షోభం నేపథ్యంలో సమీప కర్మాగారాలకు చెరకు తోలిన రైతులకు రవాణా భత్యం ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు దాదాపు 40,000 టన్నుల చెరుకును కామారెడ్డి, నిజాంసాగర్లోని ప్రైవేటు కర్మాగారాలకు రైతులు తరలించారు. ఒప్పంద రైతుల చెరకు గానుగాటకు తొలి ప్రాధాన్యమిచ్చిన ఆ మిల్లులు బోధన్ చెరుకును నాన్ జోన్ సరుకుగా పరిగమించి పర్మిట్లు జారీ చేస్తున్నారు. జనవరి నెల దాటితే క్రషింగ్ సమస్య మరింత జటిలమవుతోందని సాగుదారులు వాపోతున్నారు. ఈ ఫ్యాక్టరీకి చెరుకు కొట్టుమని మాకు ప్రభుత్వం తరపు నుండి మాకు చెప్పారు. ఆల్రెడీ మేము కూలీలకు అడ్వాన్స్ ఇచ్చాం. మేము సంవత్సరానికి అడ్వాన్స్ 2.5 లక్షలు ఇస్తాం. నవంబర్లో కొట్టే కూలీలు ఆల్రెడీ మా ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి పని ఏదో ఒకటి చూపెట్టాలి. ఆ హడావిడిలో ఇటు మేము మాగి ఫ్యాక్టరీకి తోలాము చెరుకు, ఇటు మహారాష్ట్ర ఫ్యాక్టరీకి కూడా తోలాము. అనుకునే గడ్డు పరిస్థితులు. మరి ట్రాన్స్పోర్ట్ బిల్లు కూడా మాకు ప్రభుత్వ పరంగా మాకు హామీ ఇచ్చారు, ఇస్తామని. మహారాష్ట్ర సప్లై చేసింది, తెలంగాణ మాగి ఫ్యాక్టరీకి కూడా సప్లై చేసింది. ఇంక ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు అయితే ఇవ్వలేదు. ప్రభుత్వ తరఫు నుండి ఏ విధమైన హామీ ఇచ్చారు కానీ అమలులోకి రాలేదు. రమారమి 40,000 టన్నుల చెరుకును తరలించి 6 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ప్రకటించిన రవాణా భత్యం, అమ్మకం పన్నును ఇంకా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. టన్నుకు 2600 ఇస్తామన్న మహారాష్ట్ర చక్కెర కర్మాగారం 2200తో సరిపెట్టిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బిల్లుల విషయంలోనూ ప్రైవేట్ మిల్లులు పట్టించుకోవడం లేదని చెరుకు రైతులు వాపోతున్నారు. ఇటు మహారాష్ట్ర 20,000 టన్నులు చెరుకు పోయింది. ఇక్కడ మాగి ఫ్యాక్టరీకి ఏమో 20,000 టన్నులు పోయింది. దీన్ని 60 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ రావాలా. బోధన్ నుంచి ఏదైతే ఉందో మాగి ఫ్యాక్టరీకి అది కిలోమీటర్ మీదకి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి వాళ్ళు చెప్పి ఇస్తామని. అదే విధంగా ఇది బోధన్ నుంచి ఇది మా గుంటూరు ఫ్యాక్టరీ కూడా మహారాష్ట్ర చెరుకు పోయింది. అది కూడా ట్రాన్స్పోర్ట్ బిల్లు ఇచ్చేస్తాము. ఎక్కడ కొట్టుకున్నా కూడా మేము ఇస్తాం మీకు, మా ఫ్యాక్టరీ మాత్రం చాలు చేయము ప్రస్తుతానికి అని చెప్పారు అన్నట్టు. అట్లా మొత్తం మీద 387 మన మాగి ఫ్యాక్టరీకి కిలోమీటర్ లెక్కల టన్నుకు 387 151 రూపాయలు రైతుకు పడుతుంది. మిగతాదేమో గవర్నమెంట్ ఇది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి ఏదైతే ఉంది అక్కడ మాగి ఫ్యాక్టరీకి అది కిలోమీటర్ లెక్కల మీదకి చూస్తే అది 235 రూపాయలు టన్నుకు గవర్నమెంట్ దగ్గర నుంచి మన రైతులకు రావాలి. 110 టన్నులకు 60 రూపాయలు రావాలి. మనకు టన్నుకు 60 లెక్కల. మళ్ళా ప్లస్ ఇంకేంది అంటే 235 కాడికి అవి ఒక 23,500 దాకా అవి రావాలా. ప్లస్ ఇవి 60 అంటే ఇవి ఒక 6,500 దాకా ఇవి రావాలి. మన పరిశ్రమను ప్రభుత్వం ఆధీనంలో నడిపితే తమకీ కష్టాలు తప్పేవని బాధితులు వాపోతున్నారు. ఇకనైనా చెరుకు సగటు ఉత్పాదకతను పెంచే ఆధునిక పద్ధతుల్ని సూచిస్తూ ఎన్డీఎస్ఎల్ను పునరుద్ధరణకు సర్కార్ సత్వర నిర్ణయం తీసుకోవాలని చెరకు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. రైతన్నలకు శుభవార్త.
ఉపరితల అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బలహీనపడిన అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదలడం వల్ల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రధాన శాస్త్రవేత్త నాగరత్నం తెలిపారు. జూన్, జూలైలో వర్షపాతం తక్కువ నమోదు ఎందుకు అయిందంటే ఎల్నినో స్ట్రాంగ్గా ఉండడం వల్ల. కానీ ఇప్పుడు ఆగస్ట్ నెల నుంచి చూస్తే ఎల్నినో న్యూట్రల్గా ఉన్నది, లానినా వీక్గా ఉన్నది. ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే మనకి వర్షపాతం సాధారణంగానే ఉందండి. కానీ సౌత్ పెనిన్సులా చూస్తే కనుక మనకి వర్షాలు తగ్గినాయి. ఎందుకంటే పెసిఫిక్ మహాసముద్రంలోంచి మనకి ఈ వ్యవస్థలు మన బంగాళాఖాతంలోకి చొచ్చుకొస్తే అవి మనకి పశ్చిమ బంగాళాఖాతంలో కానీ వాయు బంగాళాఖాతంలో కానీ అవి ఏర్పడితే కనుక వాటి ప్రభావం వల్ల మనకి కోస్తా జిల్లాల్లో కానీ తెలంగాణ జిల్లాల్లో కానీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. 3-4 రోజుల్లో మనకి ఈ డ్రై స్పెల్ తగ్గి వర్షాలు పడే అవకాశం ఉందండి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వ్యవస్థల్లో కొన్ని బంగాళాఖాతంలోకి చొచ్చుకురావడం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో మంచి వర్షాలు పడతాయని ప్రధాన శాస్త్రవేత్త నాగరత్నం వివరించారు. 2-3 రోజులుగా మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది మరింత బలమైన అల్పపీడనంగా మారి జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వైపు కదిలి వస్తున్న వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కోస్టల్ ఏపీ కానీ తెలంగాణలో కానీ చూస్తే కనుక మనకి వర్షాలు పడే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. కానీ రానున్న 3-4 రోజుల్లో మనకు ఇదే వ్యవస్థ వల్ల మనకి ఉపరితల అల్పపీడన ద్రోణి కొంచెం దక్షిణ దిశగా వంపు కనిపించడం వల్ల 26th నుంచి కొంచెం వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయండి.